ఆ మధ్య రజనీకాంత్ ఓ మాట చెప్పారు. విమర్శించని ఊరు లేదు, మొరగని గ్రామసింహం లేదు. ఈ రెండూ లేని ఊరే లేదు. మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే ఫాలో అవుతున్నారు. బంపర్ హిట్ కొట్టాడు. రాజకీయాల్లో ఏం రాణిస్తాడులే అనుకున్న వారంతా ఏం రాణించాడురా అనుకునేలా ఎదిగారు. తన మాటలోనూ ఆహార్యంలోనూ వేసే ప్రతి అడుగులోనూ అధిక దర్పణం లేదు. కేవలం అణిగిమణిగి పనిచేసుకోవడం తప్ప. ఇంట్లో దైవ చింతన, బయట ప్రజల చింతన. ఆఫీస్లో శాఖల సమీక్షలు, ఇలా తన వర్క్ అవుట్ స్టైలే మారిపోయింది. ఆవేశం కనిపించడం లేదు. ఆలోచనతో కనిపిస్తున్న అడుగులు తప్ప భవిష్యత్ ప్రణాళికలను చాలా వ్యూహాత్మకంగా రచిస్తున్నారు. పొలిటికల్గా ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. తనకు పెద్దగా అలవాటు లేని పొజిషన్ను నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే హరీబరీగా సినిమాల మీదకు ఫోకస్ మార్చేయకుండా కాస్త టైం తీసుకోవాలనుకుంటున్నారు. పవన్ పొలిటికల్ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమాల విషయంలో మాత్రం వెల్తీగా ఫీల్ అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ల తర్వాత పవన్ సినిమాల మీద ఫోకస్ చేస్తారని భావించిన అభిమానులకు షాక్ ఇచ్చే అప్డేట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్లో ట్రెండ్ అవుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అక్కడి పరిస్థితులు, పనులు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే సినిమాల మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆన్ సెట్స్ ఉన్న సినిమాలను కూడా ఇంకొద్ది రోజులు హోల్డ్లోనే ఉంచబోతున్నారు. వన్స్ పొలిటికల్గా అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక్కో సినిమాకు డేట్స్ ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అది కూడా ఒకేసారి అన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చేయకుండా ఒక సినిమా తర్వాత మరో సినిమాను లైన్లో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు చిత్రం త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు రావడానికి మాత్రం ఇంకా చాలా టైం పట్టనుంది. ఈ న్యూస్ బయటకు రావడంతో పవన్ను బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తున్న అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రీసెంట్గా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా పాలనాపరమైన సవాళ్లపై ఫోకస్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది. వాటిని గాడిలో పెట్టేందుకు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 3,000 రూపాయలు ఉన్న అవత్వాల పింఛన్ను ఇప్పుడు 4,000 చేసి అందిస్తున్నాం. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాం. గత 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కలిపి 7,000 పెన్షన్ను అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. విజయంతో పెద్ద ఊరేగింపు నిర్వహించాలని చాలామంది చెప్పారని, అయితే మంచి పనితో మీ ముందుకు వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలని పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గానికి వచ్చినట్టు తెలిపారు. తాను ప్రతి నిమిషం రాష్ట్ర శ్రేయస్సు కోసం, క్షేమం కోసం పనిచేస్తారని, ఉపాధి అవకాశాలు, సాగునీటి కాలువల పూడికితీతలు, రక్షిత మంచినీరు అందించి ప్రజలకు దగ్గర కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. పంచాయతీరాజ్ శాఖ విషయాలను అధికారులను అడిగి తెలుసుకుంటుంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు బయటపడుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయి, ఎలా దారి మళ్లించారో అంతు పట్టడం లేదన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వాలంటీర్లు లేకపోతే ఏపీలో పింఛన్ల పంపిణీ అసాధ్యమని వైసీపీ హయాంలో చెప్పారని, నేడు వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బంది, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొందరు వాలంటీర్లు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకునేవారని, ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. రోడ్లు వేయాలని చూస్తే నిధులేవి, ప్రజలకు ఖర్చు చేయాల్సిన ప్రతి పైసా ఎక్కడికి పోయిందో తెలియాలని అధికారులను సుదీర్ఘంగా సమీక్షలు చేసి పూర్తి వివరాలు అడుగుతున్నట్లు చెప్పారు. ప్రజలకు నిజ నిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీలో అధికారంలో ఉన్నది సాధింపుల ప్రభుత్వం కాదని, ప్రజల ఆకాంక్షలు సాధించే ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీసి ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు. ఇక పిఠాపురం సభలో పవన్ మాట్లాడుతుండగా జనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా అసహనానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ అలుసుగా చూస్తే అంతు చూస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రేమగా మాట్లాడుతుంటే అలుసు తీసుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వారికి జగన్ అయితేనే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్ళు తనకు శత్రువులు కాదంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు. 5 ఏళ్లలో ఇప్పటికీ 1 నెల గడిచిపోయిందని, అన్ని క్షణాల్లో జరిగిపోవాలంటే ఇక్కడ అల్లావుద్దీన్ దీపం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ఎవరిని తిట్టడానికి టైం లేదని, పని చాలా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ ఖజానాలో చిల్లి గవ్వలేదంటూ పవన్ నిర్వేదం వ్యక్తం చేశారు. మరోవైపు జన సైనికుల ఫాలోయింగ్ గురించి మాట్లాడుతూ ప్రధాని మోడీకి భద్రతగా ఉండే ఎస్పీజీ సైతం తన ఫ్యాన్స్ని చూసి ఆయన్ను తీసుకురావద్దని చెప్పేస్తున్నారని పవన్ చమత్కరించారు. ఇక నేను సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్ అకౌంట్లను ఎప్పుడూ క్షుణ్ణంగా చూడలేదు. పన్ను ఎంత కట్టాలి, ఎక్కడ సంతకం పెట్టాలి అని అడిగి ముగించేవాడిని. పాలనలోకి వచ్చాక ప్రజా ఖజానా నుంచి ఎంత మేర ప్రజాధనం వినియోగమైంది,
ఎంత మేర పక్కదారి పట్టించారు, దుర్వినియోగం అనే అంశాలను అధికారులు చెబుతుంటే గంటలు వాటిని పరిశీలిస్తున్నాను, వింటున్నాను. నాకున్న సందేహాలను మళ్లీ తీర్చాలని అధికారుల్ని అడుగుతున్నాను. అధికారులు కూడా నన్ను వేరుగా అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రజలకు చెందిన ప్రతి రూపాయికి సరైన సమాధానం చెప్పాలనే ఆకాంక్షతో నేను ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాను. రోడ్లు వేయాలని చూస్తే నిధులేవీ లేకుండా మొత్తం మూసేశారు. దీనిపై ప్రజలకు నిజ నిజాలు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాము. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ గర్వించేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. నేను 2 తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తాను. రాష్ట్ర అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు వెళ్తాను. రేపటి తరాలకు భరోసానిచ్చేలా బాటలు వేస్తాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక దీక్షలో ఉన్న రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు పవన్. ఓ రకంగా ఏపీలో సీఎం చంద్రబాబుకి ధీటుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఓ రకంగా ఏపీకి బాస్. చంద్రబాబుని పక్కన పెడితే పవన్ని మించిన వాళ్ళు లేరు. ఎవరైనా ఆయన మాట వినాల్సిందే. అంతటి పవర్ సాధించాడు పవన్. ఎన్నికలకు ముందు తనకు పవర్ లేదు, పవర్ స్టార్ ఎందుకు అని ప్రశ్నించి తన సినిమాలో ఆ ట్యాగ్ని తీసేసుకున్నాడు పవన్. ఇప్పుడు ఆ పవర్ వచ్చింది. అది రియల్ పవర్ కావడం విశేషం. డిప్యూటీ సీఎంగా అటు అధికారులకు, తన పార్టీ ఎమ్మెల్యేలకు బాస్గా రాణిస్తున్న పవన్కే మరో బాస్ ఉన్నారు. పవన్కి మోడీ కూడా స్నేహితుడు. ఆయన్ని కూడా బాస్గా భావించాడు పవన్. కానీ తనని డిక్టేట్ చేసే వ్యక్తి ఒకరున్నారట. తన ఫ్యామిలీనే ఉండటం విశేషం. ఆమె ఏదైనా ఆర్డర్ వేస్తుందట, దాన్ని పవన్ చేయాల్సిందే. ఏదైనా డిమాండ్ చేస్తుందట, దాన్ని పవర్ స్టార్ చేసి పెట్టాల్సిందే. మరి ఇంతగా డామినేట్ చేస్తుంది వాళ్ళ అమ్మ అంజనీదేవినో, వదిన సురేఖనో, అక్కనో కాదు. తన భార్య అన్న కొణిదెల అంతకన్నా కాదు. నిహారిక కాదు, చిరంజీవి కూతుళ్ళు కూడా కాదు. ఆమె మరెవరో కాదు, పవన్ కూతురు ఆద్య. రేణుదేశాయ్కి అఖిల నందన్ ఆద్యలు జన్మించిన విషయం తెలిసిందే. కానీ ఈ ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు ఆద్య అమ్మ రేణుదేశాయ్తో ఉంటుంది. ఇటీవల పవన్ ఎన్నికల్లో విజయం సాధించిన సమయంలో ఆయన వెంటనే ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అటు అఖిల, ఆద్యలు బాగా పాపులర్ అయ్యారు, వార్తలు నిలిచారు. అయితే ఆద్య గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పవన్ ఇంట్లో బాస్ రోల్ పోషిస్తుందట ఆద్య. ఎవరినైనా ఎదిరించాలంటే తనే అని, తండ్రి వద్ద మాత్రం ఆమె డిమాండ్గా ఉంటుందని, ఏదైనా కావాలనిపిస్తే డాడీ నాకు ఇది కావాలి తీసుకురా అని చెప్తుందట. చూడాలనిపిస్తే ఫోన్ చేసి వెంటనే రా డాడీ అంటుందట. ఎవరు ఏం చెప్పినా వినదట. సినిమాలకు సంబంధించిన కానీ, ఫ్యామిలీ విషయాలు కానీ, తనని కలిసే విషయాల్లోనూ ఆమె బాస్ రోల్ని పోషిస్తుందని చెప్పింది రేణుదేశాయ్. పవన్కి ముందే ఈ విషయాన్ని చెప్పిందట రేణు. చిన్నప్పుడే ఇంట్లో నీకు బాస్ ఎవరో కాదు, ఆద్య మాత్రమే. బాగా డామినేట్ చేస్తుందని చెప్పిందట. ఇప్పుడు అదే చేస్తుందని తెలిపింది రేణుదేశాయ్. పవన్ కూడా ఆమె మాటని కాదనని, ఏదైనా చేస్తాడని తెలిపింది రేణుదేశాయ్. ఓల్డ్ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.